మిషన్ కాకతీయకు సంబంధించి యుఎన్డిపి కానీ అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ గారు కానీ వచ్చి మన తెలంగాణలోనే ఒక చెరువు కట్ట మీద ఆయన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భం కూడా మీరే ఫోటోలు పేపర్లలో వేసినారు. ద హోల్ కంట్రీ వాచ్డ్. ఆయన కూడా చెప్పినాడు దేశం మొత్తానికి. కేంద్ర మంత్రి ఉమాభారతి గారు తెలంగాణ మోడల్ను కాపీ కొట్టండి అని మొత్తం 29 రాష్ట్రాలకు చెప్పిన విషయం కూడా మీరు చూసినారు. నా సొంత రాష్ట్రం బుందేల్ఖండ్లో తెలంగాణ మోడల్ రిపీట్ చేస్తున్నా అని అధికారికంగా వారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా చూసినారు. ఇటువంటి అనేక ఇనిషియేటివ్స్ను జాతీయ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సందర్భంలో జరిగేటువంటి చర్చలలో అధికారులు, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా గారు ఇంతమంది అడ్డంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మాట్లాడినారు. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడడం నాకు తెలియదు. ఆయనకు స్థానిక నాయకులు ఇచ్చినరా, ఆయన సొంత కవిత్వమా? కానీ చాలా బ్లాటెంట్ లైస్, అద్భుతమైనటువంటి అబద్ధాలు, అసత్యాలు వారు చెప్పినారు. అది వారికి శోభ ఇచ్చేది కాదు. వేరే మనిషి అయితే నేను కూడా లైట్ తీసుకుందాం, ఒకసారి అయితే లైట్ తీసుకుందాం. కానీ దేశాన్ని పరిపాలించేటువంటి అధికార పార్టీ యొక్క అధ్యక్షులు వారు చెప్తే అది ఎండార్స్ అవుతుంది. నేను మౌనం పాటించినట్టయితే అంగీకరించినట్టు అవుతుంది. నాకు ఎందుకంటే తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. ఇది వ్యక్తిగతంగా రాజకీయాలుగా ప్రజలు నిర్ణయిస్తారు. వీఆర్ నాట్ వరీడ్. ఇక్కడ బీజేపీ పార్టీ స్థాయి ఏందో నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ నాకు కూడా కలబడుతుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను. అవుతుందా? నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా? అంత ఈజీగా ఉంటుందా? దాన్ని జోకులాగా తీసుకుంటారు ఎవరైనా కూడా. వాస్తవాలు తెలిసిన వాళ్ళు, గ్రౌండ్ తెలిసిన వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకుంటాం, ఏదో తమాషగా తీసుకుంటాం. బట్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దాట్. వీఆర్ నాట్ వరీడ్. బై బికాస్ డెమోక్రసీలో ప్రతి వాళ్ళకు కూడా ప్రయత్నం చేసుకునే హక్కు ఉంది. ఎవరి ప్రయత్నం వారు చేసుకోవచ్చు. మిస్టర్ అమిత్ షా ఇస్ వెల్కమ్ టు డూ దట్. వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు ఎవరు కూడా యునానిమస్ ఇయ్యరు. ఎన్నికలు అనేటివి ఎల్లయ్య కాకపోతే మల్లయ్య, మల్లయ్య కాకపోతే పుల్లయ్యతో పోటీ చేసి గెలవాల్సిందే తప్ప యునానిమస్ ఇంట్లో కూర్చొని పెట్టి మీరు పరిపాలన చేయమని ఎవరు ఇయ్యరు. వీ నో ఫుల్లీ వెల్, వీ అండర్స్టాండ్, వీఆర్ ఫుల్లీ కాన్షియస్ దట్ వీ షుడ్ ఫైట్ అండ్ విన్ ద ఎలక్షన్. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. రేపు ఎన్నికలు వచ్చినట్టు మాట అది చాలా దూరంలో ఉంది. 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ అవర్ లీస్ట్ కన్సర్న్. మై కన్సర్న్, ఐఎమ్ వెరీ హంబ్లీ టెలింగ్ యూ, ఈజ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్ అండ్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎట్ ఆల్. కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తిగా వారు చెప్పినటువంటి అసత్యాలను ఖండించి ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది.